బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన విచారణ అంటే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణ నిలుపుదల చేయాలని చెప్పేసైతే కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే క్వాష్ పిటిషన్ వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. శుక్రవారం ఈ క్వాష్ పిటిషన్‌ను విచారించలేమని, జనవరి 15వ తేదీన ఈ క్వాష్ పిటిషన్‌ను విచారిస్తామని చెప్పేసైతే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసు అయితే నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించి 55 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి కేటీఆర్‌కు అలాగే బిఎల్ఎన్ రెడ్డికి, ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కేటీఆర్‌తో పాటు అంటే ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం కేటీఆర్ అయితే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తున్నారు. అసలు అప్పుడు ఏం జరిగింది? 55 కోట్ల అవినీతి ఎలా జరిగిందని చెప్పేసి అయితే కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ తర్వాత కేటీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ ఇంటికి కావచ్చు, బీఆర్ఎస్ భవన్ కావచ్చు, చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తరలివస్తున్నారు. అటు ఏసీబీ ఆఫీస్ వద్ద కూడా భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే గుమిగూడారు. విచారణ అనంతరం కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లయితే చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది కేసు బలంగా ఉందని, సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి. కేటీఆర్‌కి అగైనిస్ట్‌గా సాక్ష్యాలు కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ అయితే చర్చలు జరుపుతుంది. ఇప్పటికే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారుగా. వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అయితే మరి పార్టీని ఎవరు లీడ్ చేయాలా? హరీష్ రావు లీడ్ చేయాలా? కవిత లీడ్ చేయాలా? ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అంటే ప్రభుత్వం మారిన అంటే గత సంవత్సరం నుంచి కూడా కేసీఆర్ ఎలాంటి పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. కేవలం ఫార్మ్ హౌస్‌కి మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే చాలామంది చర్చించుకుంటున్నారు.